అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో వైశాఖ మాస కృష్ణపక్ష అష్టమి మంగళవారం ధనిష్ట నక్షత్రం. ఈ రోజు మనమందరూ కూడా మంత్రబలంలో ఓం కాలకాలాయ నమః అనే నామాన్ని జపించాలి. కాలకాలాయ నమః అంటే కాలభైరవుడు, కాలానికి అధిపతి, కాలనాథుడు అని అర్థం. ఈరోజు మనమందరూ కూడా ఈ అష్టమి రోజు మంగళవారం ధనిష్ట నక్షత్రంలో విశేషంగా ఈ నామాన్ని జపించడం వలన మనకి శక్తి ప్రభావం అంటే ప్రకృతిలో ఉన్న పంచభూతాలు మనకు సహకరిస్తాయి, కాలం సహకరిస్తుంది, మరియు శత్రుత్వం తగ్గుతుంది. మనకి విరోధ పక్షం అంటే మనకి విరోధంగా ఎవరైనా మనకి చెడు కుట్ర చేస్తూ ఉంటే వాళ్ళ నుంచి మనకి రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు మనకి ఎవరైనా చెడు చేయాలా అంటే వాళ్ళకి ఇమ్మీడియట్ దాని రిఫ్లెక్ట్ చూపిస్తుంది కాలము అని అర్థం. అందువల్ల ఈరోజు భక్తితో శ్రద్ధతో ఓం కాలకాలాయ నమః అనే నామాన్ని అందరూ జపిద్దాం. ఓం కాలకాలాయ నమః. ఇక ఈరోజు మంచి మాట. పూర్వంలో విద్య అందరికీ ప్రాప్తించేది కాదు, కానీ ప్రతి ఒక్కరిలో కూడా వివేకం అనేది ఉండేది, వినయం అనేది ఉండేది. ఎవరికి ఎలా గౌరవించాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎటువంటి విషయాలు చర్చించాలి, చర్చించకూడదు, ఇటువంటి జ్ఞానం పూర్వంలో అధికంగా ఉండేది, కానీ విద్య అనేది తక్కువ ఉండేది. అయితే ఈ కాలంలో అందరికీ విద్య ప్రాప్తిస్తుంది, కానీ జనాల్లో ఉన్న వివేకం పోయింది. అంతే, వివేకం పోయింది. ఈరోజు అందరూ విద్యావంతులే. పూర్వంలో మొబైల్ వాడడం కూడా తెలియదు, ఇప్పుడు అందరూ మొబైల్ వాడుతూ ఉన్నారు, విద్యావంతులు అయ్యారు, కొంచెం నాలెడ్జ్ గెయిన్ అయింది. అవును కదా. అయితే వాళ్ళు ఆ ఒక టెక్నాలజీని ఉపయోగం చేసుకోవడం, ఆ టెక్నాలజీ వల్ల వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, విద్య ప్రాప్తించింది, మీలో ఉన్న వివేకం ఎక్కడ పోయింది? అయితే అసభ్యమైన వర్తన, అసభ్యమైన మాటలు, ఒకరిని నిందించడము, ఒకరిని ద్వేషించడము, తెలివిగా ఇక్కడి విషయాలు అక్కడ చెప్పడం, అక్కడి విషయాలు ఇక్కడ చెప్పడం, లేదో వాళ్ళ బతకడాని కోసం పై అధికారులపై స్నేహం చేసుకుని కింద వాళ్ళపైన కుట్ర పండడం, వాళ్ళని పనిలో లేకుండా చేయడం, వీళ్ళు చెప్పినట్టు వింటే వీళ్ళకి దాసత్వం వహిస్తే వాళ్ళు మంచోళ్ళుగా చూడడం, లేదు అంటే వాళ్ళని చెడ్డోళ్ళగా చేయడం. ఇది వివేకమా? ఆలోచించండి. ఇది కుటుంబంలో చేసే పనుల్లో అన్ని చోట్ల ఇదే అయిపోయింది. ఇందులో వివేకం ఎక్కడ పెరిగినట్టు? ఇంక్లూడింగ్ స్కూళ్ళల్లో కూడా ఇదే జరుగుతుంది. ఎవరన్నా మంచిగా చదువుతున్నారు అనుకోండి, వాళ్ళు ఎలా పాడు చేయాలని నలుగురు ఆలోచిస్తారు. అదే వాళ్ళగా మనం చదవాలి అని అనుకుంటే ఎంత గొప్ప వాళ్ళు అవ్వచ్చు. ఎవరైనా మంచిగా పేరు ప్రతిష్ట గుర్తుని తెచ్చుకుంటే అలా మనము తెచ్చుకోవాలి అని వాళ్ళు ఎమ్మడి పడితే ఖచ్చితంగా అవుతుంది. దాని గురించి పన్నాగము కుట్రలు పండితే దాంట్లో వివేకం ఎక్కడున్నట్టు?
అది ఎవరైనా కావచ్చు, ఎంత పెద్దవారైనా ఎంత చిన్నవారైనా, ఎటువంటి విద్య ఉన్న వాళ్ళల్లో వివేకం లేకపోతే అది శూన్యస్థానము. దాని నుంచి డాక్టరేట్లు పొందడం గొప్ప విషయం కాదు, పిహెచ్డీలు పొందడం గొప్ప విషయాలు కాదు, విద్వత్తులు అయిపోవడం గొప్ప విషయం కాదు, డిగ్రీలు డబుల్ గ్రాడ్యుయేషన్లు చేయడం గొప్ప విషయాలు కాదు, గొప్ప గొప్ప కంపెనీలో సీఈఓగా పనిచేయడం గొప్ప విషయం. ఇవన్నీ గొప్ప పనులు కాదు. అర్థం చేసుకోండి, అది వృత్తి మాత్రమే. కానీ నువ్వు ఏ వృత్తిలో ఉన్నా, ఎంత గొప్పవాడైనా, నువ్వు ఎంత చదివినా నీలో వివేకం లేదు అంటే మీకు మీరు గౌరవము, మీకు మీరు డంబూరం కొట్టుకోవచ్చు అంతే. కానీ వివేకం అనేది ఉంటే మీ గురించి ప్రపంచం మాట్లాడుతుంది, మీ గురించి నలుగురు ధర్మాధికారులు మాట్లాడుకుంటారు. నీలో వివేకం లేదు అనుకో, అజ్ఞానులు నీతో తోడవుతారు. నువ్వు అజ్ఞానిగా మారి ఇతరుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటావు, నీ గురించి కాదు. ఇది విద్య వివేకానికి ఉన్న వ్యత్యాసం. దయచేసి అందరూ విద్యావంతులు అవ్వాలి అని నా కోరిక. దాంతోపాటు వినయం కూడా నేర్చుకోండి, వివేకం నేర్చుకోండి. తల్లిదండ్రిని ఎలా గౌరవించాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, ఏ సమయంలో మనం ఎలా మాట్లాడాలి, మన వల్ల నలుగురికి ఉపయోగం అవ్వాలి కానీ ఎవరికి అపకారం కాకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి దయచేసి. జీవితంలో ఎప్పుడు కూడా నీకి ఏదైతే ఉందో దాన్ని తృప్తి చెందుతూ బతుకుతూ ఉంటే మీ అంత గొప్పవాళ్ళు ఎవ్వరూ లేరు. ఏదైతే మీరు బతకాలని ఇతరుల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం దాన్నంతా వరస్ట్ జీవితం, మనస్తత్వం ఇంకొకరికి ఉండదు. పెద్దవాళ్ళు చెప్పారు కదా, చిన్నవాళ్ళని మనం డిస్టర్బ్ చేస్తే పెద్దవాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేస్తారు అని. అదే విధానంగా జరుగుతుంది ప్రతి సమస్య కావచ్చు, ప్రతి స్థానం కావచ్చు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈరోజు చెప్పిన మాట అందరి కుటుంబంలో వర్తిస్తుంది. తల్లిదండ్రుల్లో అంతే. ఇంట్లో అన్నయ్య తమ్ముడు ఇద్దరు ఉంటారు. అన్నయ్యని కష్టపడి చదివిస్తాడు, అతను కష్టపడి చదువుతాడు, చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుంటాడు. తమ్ముడు అక్కడే పెరిగింటాడు. వాడు రోజు రోజుకి ఇక తల్లిదండ్రుల గారాభం ఎక్కువయ్యి అతనికి ఏం కావాలో కొని పెడుతూ, ఏం కావాలో తీసి పెడుతూ అతను ఇక పనికిరానోళ్ళలాగా తయారవుతారు. అప్పుడు కూడా ఆ తల్లిదండ్రి వాడిని స్ట్రిక్ట్ గా వానికి పనిష్మెంట్ ఇచ్చి చక్కగా సరిదిద్దాలి అనుకోరు. మీ అన్నయ్యని చూసి నేర్చుకోరా అని బుద్ధి చెప్తూనే వస్తారు. వాడిని ఎక్కడెక్కడ కట్ చేయాలి, వాడిని డబ్బులు ఇవ్వకూడదు, లేదా వాడిని ఇలా చేయాలి ఆలోచనలు ఉండదు. ఇంకంత ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి మీ అన్నయ్యని చూసి నేర్చుకోరా అంటూ ఉంటే అన్నయ్య కష్టపడి చదువుకొని జాబ్ చేస్తూ ఉంటాడు. ఆయన కష్టపడి డబ్బులు ఇచ్చిందంటే తమ్ముడికి ఖర్చు పెడుతూ ఉంటారు అమ్మా నాన్న. ఆయన ప్రశ్నిస్తాడు అప్పుడు, ఏమని, మీరు చేసేది ఇదేనా, తమ్ముడిని అలా చేస్తున్నారు, మీరు కరెక్ట్ కాదు, ఈ విషయంలో మీరు స్ట్రిక్ట్ అవ్వాలంటే, నీకు తల్లి దూరుకో, నువ్వు పెద్దోడు, వాడు చిన్నోడు, వాడు రీపతి కాకపోతే రేపు సరిపోతాడు అంటారు. ఇలా పెద్ద కొడుకు మాట్లాడుతూ ఇంటికి చెడ్డోడుగా దూరం ఉండిపోతారు. అదే తల్లిదండ్రి కొడుకు చిన్నోడు ఉంటాడు కదా, వాడిని డబ్బులు కావాలి, తిరగడం కావాలి, ఇల్లు వదిలి బయటికి వెళ్ళాడు, ఇంకా వాళ్ళ ముందు అతను కనబడుతూ ఉంటాడు, వాళ్ళకి బిస్కెట్లు వేస్తూ ఉంటాడు రోజు, ఇక వాళ్ళు తిడితే భరిస్తూ ఉంటాడు, అక్కడే ఉంటాడు. కాబట్టి వాడు మంచోడయ్యి ఇంకంతా అతనికి సపోర్ట్ చేసి జీవితంలో సర్వనాశనం చేస్తారు. పెద్దోడు నీతి నిజాయితీగా ఉంటూ ప్రశ్నిస్తాడు కదా, అందుకు వాడు చెడ్డోడయ్యారు. ఇటువంటి దురుద్దేశాలతో తల్లిదండ్రే ఉన్నప్పుడు, రెండు కళ్ళకి విధానంగా చూస్తూ ఉన్నప్పుడు మీలో ఏ వివేకం ఉంది? మీరు ఆస్తులు సంపాదించట్టు పూర్వంలో డబ్బు సంపాదించాలంటే ఎంతో కష్టం. ఇప్పుడు ఎక్కడైనా వృత్తికి వెళ్తే, పని చేయడానికి వెళ్తే డబ్బు పొందుతున్నారు, కానీ తృప్తిగా బతుకుతున్నారా? సంతోషంగా బతుకుతున్నారా? పూర్వంలో ఉదయం వెళ్ళి సాయంత్రము పని నుంచి వచ్చి రోజు ఇచ్చే కూలి వారి బాటాని డబ్బులు తీసుకొని అక్కడ ఇంటి దగ్గర ఉన్న కిరాణా షాప్ లో బియ్యం కొనుక్కోవచ్చి తినేవాళ్ళు ఎంతో తృప్తిగా ప్రశాంతంగా ఉండేవారు. ఇప్పుడు ఎవరు ప్రశాంతత లేదు. ఎందుకు చెప్పండి? మీలో ఉన్న ఈర్ష, ద్వేషము. గుర్తుపెట్టుకోండి. అందుకే జీవితంలో ఈరోజు మంచి మాటకి చిన్న కథ కూడా ఈ అన్నా తమ్ముళ్ళది కథ అనుకోండి. అదే విషయంగా మీకు ఈరోజు నేను తెలియచేసేది, దీన్ని జాగ్రత్తగా మీరు విద్యావంతులు కాకపోయినా పర్లేదు, ఫస్ట్ గుణవంతులు అవ్వండి. విద్య తానంతకు తానే ప్రాప్తిస్తుంది. మీరు ఎంత విద్యావంతులైనా మీలో సద్గుణాలు లేకపోతే పూజకి పనికిరాని పుష్పంలాగా అయిపోతుంది జీవితం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని నా అభిప్రాయం. ఇక ఈరోజు జ్యోతిష్యంలో విశేషంగా పంచమ స్థానము, మన పూర్వపుణ్య స్థానం అంటాం, సంతాన స్థానం అంటాం. ఓకే, ఇది పక్కన పెడదాం. అయితే చాలా మందికి ఎటువంటి అవగాహన అంటే, పంచమ స్థానంలో సూర్యుడు ఉంటే పుత్ర శోకం వస్తుంది అని,
లేదు ఏక నక్షత్రంలో అన్నా తమ్ముళ్ళు జన్మిస్తే ఎవరైనా ఒకరు అభివృద్ధి అవుతారు, ఎవరైనా ఒకరు స్వర్గస్థులు అయిపోతారని, లేదా తండ్రిది కొడుకుది ఒకే నక్షత్రంలో జన్మించి ఉంటే, తల్లిది కూతురుది ఒకే నక్షత్రంలో జన్మించి ఉంటే, అన్నా తమ్ముళ్ళు ఒకే నక్షత్రంలో జన్మించి ఉంటే కుటుంబంలో ఏదైనా ఆపదలు వస్తాయి అనే ఒక జ్యోతిష్య శాస్త్రం నమ్మకం ఉంది. అవును, ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏక నక్షత్ర జనన దోషానికి పరిష్కారాలు ఉన్నాయి. ఎప్పుడో పుట్టినప్పుడు ఏదో చేసేసింటే ఓకే మంచిదే, అకస్మాత్ చేయలేదు అనుకోండి, దీనికి పర్టికులర్ కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దేవతది మన భారతదేశంలో దక్షిణ భారతంలో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ పుణ్యక్షేత్రాల్లో ఆ నక్షత్ర దేవత ఆడుంది, అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొస్తేనే ప్రాబ్లం సాల్వ్, అంతే. లేదు పుట్టినప్పుడే ఏక నక్షత్ర జనన శాంతి అని ఉంటుంది, దాన్ని ఆచరించాలి. అదే అన్నా తమ్ముళ్ళు ఇద్దరు కూడా ఒకే నక్షత్రం, ఒకే పాదం, ఒకే లగ్నంలో జన్మిస్తేనే ఆ దోషం ఉంటుంది. వేరే వేరే నక్షత్రాలు, వేరే వేరే పాదాలు ఉంటే ఆ దోష ప్రభావం, వేరే వేరే నక్షత్రాలు అంటే దోషం లేదు. ఒకే నక్షత్రంలో పాదాలు వేరైనా దాని ప్రభావం తగ్గుతుంది, లగ్నాలు వేరైనా దాని ప్రభావం తగ్గుతుంది. ఒకే నక్షత్రంలో కొన్నిసార్లు 2 రాశుల్లో ఉంటాయి, అలా జన్మిస్తే దోషమే లేదు. ఇక ఇవన్నీ బాగా గుర్తించుకోవాలి. పరిపూర్ణంగా ఏదైనా మీరు అవగాహన పొంది దాని గురించి ఇతరులకి తెలియచేస్తే చాలా మంచిది. ఏదో అజ్ఞానంతో 4 మాటలు తెలుసుకొని దాని ఇతరుల్ని భయపెట్టించేలా మీరు వాళ్ళకి ఏది చెప్పినా ఖచ్చితంగా దాని కర్మ అనేది ఎదుటి వ్యక్తి ప్రభావంపై చూపిస్తుంది. అందువలన లేనివి సృష్టించకుండా ఉండే వాటిని చక్కగా బాగా తెలుసుకొని దాని గురించి అవగాహన పెంచుకొని అప్పుడు మనం ఇతరులకు తెలియచేస్తే మంచిది. ఎందుకంటే పంచమ స్థానంలో సూర్యుడు ఉన్నాడు, మీకు పుత్రశోకం ప్రాప్తిస్తుంది అని వాళ్ళకి మీరు భయపెట్టిచ్చేస్తే వాళ్ళు పుత్రుడి పైన గమనం పెట్టాలా, ఆ పుత్రుని ఎలా బతికించుకోవాలని వాళ్ళు ఆ రోజే వాళ్ళు స్వర్గస్థులు అయిపోయినంత బాధతో జీవిస్తూ ఉంటారు. ప్రతి క్షణం కొడుకు ఏమవుతుందో, జీవితం ఏమవుతుందో అని బాధపడుతూ ఉంటారు. అందుకే దయచేసి పంచమ స్థానంలో సూర్యుడు ఉంటే అలా జరిగిపోతుంది అని, పంచమాధిపతి దుస్థానంలో ఉండి పంచమ స్థానంలో సూర్యుడు ఉండి పాపగ్రహాల దృష్టి ఉండి అతనికి పూర్వాజిత పుణ్యఫలం ఏది లేకపోయినా, గురువు మంచిగా లేకుండా శని ఆయుష్కారకుడు నీచ స్థానంలో ఉండి, ఇవన్నీ చాలా గ్రహాలు బంధనం ఉంటుంది అక్కడ. అన్ని గ్రహాల వీక్షణను చూసే మనం ఏదైనా డిసైడ్ చేయాలి. ఒకే గ్రహాన్ని పట్టుకొని అలా డిసైడ్ చేయడం జ్యోతిష్యంలో రాంగ్ ఉంటుంది. కాస్త జ్యోతిష్యం గురించి ఈరోజు కొంచెం అవగాహన. ఈరోజు దివ్యమైన తారాబలం. ఈరోజు ధనిష్ట నక్షత్రం కదా, నిత్య నక్షత్రం. ఇక అశ్విని మఖ మూల నక్షత్రం వారికి ప్రత్యక్ తార, ఇది అంతంత శుభం కాదు, జాగ్రత్తగా ఉండడం అత్యవసరం. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమ తార, చాలా విశేషమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక కృతిక ఉత్తర ఉత్తరాషాఢ వారికి విపత్తార, ఆపదలు అధికంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండడం మంచిది. రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి ఈ రోజు సంపద తార, విశేషమైన రోజు, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం, ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది, ఉపయోగం చేసుకోండి. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ఈ రోజు జన్మ తార, ఆరోగ్యంలో కాస్త వ్యత్యాసాలు ఉంటాయి, జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి పరమమిత్ర తార, శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద ఈ రోజు వీరికి మిత్రతార, మీకు కూడా అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద వారికి నైదన తార, ఇది అంత మంచిది కాదు, జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సాధక తార, కాస్త కష్టపడితే మీరు అనుకోండి ప్రాప్తిస్తుంది. ఈరోజు దివ్యమైన వాస్తు. ఇంట్లో ఎప్పుడు కూడా ఎవరికో ఒకరికి అనారోగ్యం వస్తూనే ఉంది, ఆరోగ్య సమస్యలు అధికంగా అవుతూ ఉన్నాయి. ఎవరికో ఒకరు ఎప్పుడు అనారోగ్యమే. ఆ ఇంట్లోకి వచ్చినప్పుడంతా అనారోగ్యం. ఇంటి బయట వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా, చాలా మంచిగా ఉంటారు. ఒకరినొకరు చూస్తే ప్రేమ, ఆప్యాయత, అఫెక్షన్ ఇవన్నీ బాగుంటాయి. ఇంట్లోపలికి అడగం పెట్టంగానే వాళ్ళల్లో వాళ్ళే గొడవలు పడ్డాం. తల్లిదండ్రులు చూస్తే పిల్లలు కాదు, పిల్లలు చూస్తే తల్లిదండ్రులు కాదు. అదే ఇంటి బయట ఉంటే సంతోషంగా ఉంటారు, రోజు ఫోన్లో మాట్లాడతారు, బాగున్నారా, తింటారా, ఉంటారు, అన్నీ అడుగుతారు. ఇంట్లోకి వస్తే వీళ్ళ ముఖం చూస్తే వాళ్ళకి, వాళ్ళ ముఖం చూస్తే వీళ్ళకి అవ్వదు. ఎందుకు అలా అవుతుంది అంటే ఇంట్లో ఉన్న వాస్తు దోషమే దానికి కారణం. చాలామంది మా ఇంట్లో వాస్తు అంతా బాగానే ఉంది, అయినప్పటికీ ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఇలా ఉంది, ఇంతకు ముందు మేము బాగున్నాము అంటే దాని అర్థం ఏంటి? ఇంటికి వచ్చేసిన తర్వాత మీలో మార్పు రాలే, స్థానం మారింది.
ఆ స్థానంలో వస్తున్న నెగిటివ్ ఎనర్జీ వల్ల ఈ ఇంపాక్ట్ అవుతూ ఉంది. దాని నుంచి ఇలాంటిది ఏదైనా సన్నివేశాలు ఉంటే మీరు ఖచ్చితంగా ఇంట్లో శ్రీవాస్తు యంత్రం స్థాపించండి, పెట్టండి. ఖచ్చితంగా దీంట్లో పరివర్తన నిదానంగా చేంజెస్ వస్తుంది. ఇక ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తాయంటే, ఇంట్లో ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటే ఆ ఇంట్లో వాష్రూమ్స్ ఏదైతే ఉంటాయో అవి ఉన్న చోటు ఆ ఇంటి వాస్తుకి విరుద్ధమైన ప్రదేశంలో ఉంటే ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు అధికంగా వస్తాయి అని వాస్తు శాస్త్రం. రేపు ఉదయం బుధవారం, పైగా శతభిష నక్షత్రం, రాహు దోషాలకి రాహు శాంతికి అత్యంత విశేషమైన రోజు. ఈ నవనాగాలు అంటాం. మనకి విశేషంగా చాలా మంది పంచమి షష్ఠి రోజు చతుర్థి రోజే నాగదేవతలు పూజించడం కాదు, నవమి రోజు నాగదేవతలకి పూజించిన, పుట్టకి పాలు పోసిన, 9 రకాల నవనాగల దోషాలు ఏదున్నా దూరం చేసుకునేకి అద్భుతమైన పూజ. రేపు ఉదయం దగ్గరలో ఎక్కడైనా పుట్ట ఉంటే పుట్ట దగ్గరికి వెళ్ళి మినపిండితో లేదా బియ్యం పిండితో పాలు పోసి నాగపెడగలు 2 చిన్న చిన్న గుడ్లు లాగా 4 చేసుకొని దాన్ని చిన్న ప్లేట్లో పెట్టుకొని అక్కడే వెళ్ళి పుట్ట దగ్గర పూజ చేసి వాటికి అందులో లోపల వేసి పాలు పోసి పుట్టకి 6 ప్రదక్షిణలు చేసుకొని వస్తే సత్సంతానము, సంతాన యోగం ఇటువంటివి ప్రాప్తిస్తాయి. మరియు నాగశిలలు ఉంటాయి కదా, వాటికి వెళ్ళి జస్ట్ దీపం వెలిగించడం లేదు, ఏమొద్దు, 6 ప్రదక్షిణలు వేసుకొని రాండి రేపు నవమి. ఇలా చేయడం వలన నవనాగ దోషాలు ఏదున్నా దూరం అవుతుంది. లేదో ఇవన్నీ చేయడం కాలేదు అంటే ఇంట్లో భక్తిగా నాగపెడగ కానీ నాగదేవత కానీ ఉంటే పూజించి సర్పాష్టకాన్ని చదువుకోండి. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. మీ జాతకంలో కుజదోషం ఉంటే కుజదోషం వల్ల దాంపత్య జీవితం, సంతాన సమస్య, వైధవ్యము, కళత్రము మరియు ఆరోగ్యం వీటిపైన ఏ దానిపైన ప్రభావం చూపిస్తూ ఉన్నా ఈరోజు ఉప్పు లేని ఆహారం సేవించాలి. మధ్యాహ్నం నేలపై శుభ్రం చేసి నేలపై భోజనం తినాలి, లేదా నేలపై ఆకు వేసుకొని భోజనం తినాలి. ఇలా ఏదైనా ఆచరించవచ్చు. ఆచరించి సాయంత్రము దేవి ముందు నెయ్యి దీపం వెలిగించి కుజ రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కుజ దోషం నుంచి విముక్తి లభిస్తుంది, ఆరోగ్యమో ప్రాప్తిస్తుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం
సంప్రదించవలసిన నెంబర్లు 8844452334, 040682766622.